ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదవడం, హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం చకచకా జరిగిపోయాయి. సినీ ప్రముఖులు కొందరు ఆయన్ను పరామర్శించారు. తర్వాత అల్లు అర్జున్ స్వయంగా బండి నడుపుకుంటూ ముందుగా పెదమామయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి గంట సమయం గడిపారు. ఆ తర్వాత నాగబాబు ఇంటికి వెళ్లి పలు విషయాలపై చర్చించారు. దీంతో తాత్కాలికంగా మెగా అల్లు కుటుంబాల మధ్య విభేదాలు సమసిపోయాయని అందరూ భావించారు. ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పటికీ అల్లు అర్జున్ను రామ్ చరణ్ కనీసం కావలేదు. ఫోన్లో ఏమిటి విషయం అని అడగలేదు. వరుణ్ తేజ్ కూడా అంతే. మట్కా సినిమా వేడుకలో పరోక్షంగా బన్నీపై వ్యాఖ్యలు చేశారు. తర్వాత సాయి ధరమ్ తేజ్ కూడా ఈ సంఘటనపై ఏమీ మాట్లాడలేదు. ఏం జరిగింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పుష్ప 2 సినిమా విడుదలైనప్పుడు మాత్రం బన్నీతో